హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాయా అండి. మన పాయాని ఎలా చేసుకోవాలో చూద్దామా రండి. చూడండి, పాయాని మనం మంచిగా కడుక్కొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు పాయా అది ఏమో సూప్ కావాలనుకుంటేనేమో బౌల్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక 1 అవర్. లేదు అంటేనేమో మనం డైరెక్ట్గా మనము కుక్కర్లో వేసుకోవచ్చు. మాకు సూప్ కావాలి కాబట్టి మేము ఒక బౌల్లో వేసుకున్నాము. మాకు ఎంత సూప్ కావాలో అంత తీసుకొని మిగతా సూప్తో కర్రీ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఒక 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇలా మనకి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. దాదాపు ఒక 1 లీటర్ పైన ఉన్నాయి వాటర్. దాంట్లో మనం సాల్ట్ వేసుకొని ఒక 1 అవర్ ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మేము స్టవ్ వెలిగించి పెట్టేసుకున్నాము. 1 అవర్ వరకు ఇలా వదిలేసుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనం సూప్ తీసుకోవాలి. ఒకవేళ మనకి 1 అవర్ లోపల ఉడికిపోతే లాతైతే ఉడికిపోతే పర్వాలేదండి. కొంచెం ముద్దురు ఉడకలేదనుకోండి కుక్కర్లో వేసుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మేము మూత పెట్టేసుకుంటున్నాం. 1 అవర్ వదిలేసేయాలి. చూడండి, మనకి ఇప్పుడు సూప్ రెడీ అయింది. మనం దీని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, సూప్ నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం తాగడానికి ఎంత కావాలో తీసుకొని మిగతాది మనం కర్రీ చేసుకోవాలి. మొత్తం తీయొద్దు, కొంచెం మన కర్రీ కూడా పెట్టుకుంటే కర్రీ టేస్ట్ వస్తుంది. ఓన్లీ మనం వాటితోనే బోన్స్తోనే కర్రీ అంటే అంత టేస్ట్ బాగుంటుంది. కొంచెం మనం సూప్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. నేను ఇంతకుముందు నార్మల్ గుడికి పెట్టుకున్నాను కదా అవి పాయనే 1 అవర్ పెట్టాను, కానీ అయినా మాకు అది కుక్ అవ్వలేదు. సో నేను మళ్ళీ కుక్కర్లో డైరెక్ట్ వేసేస్తున్నా. సూప్ తీసేసి కర్రీలో వేయడానికి కూడా కొంచెం సూప్ తీసేసినాను. ఇప్పుడు పక్కకు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. 4 పావులు ఆయిల్ వేసేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఓకే, నేను 4 పాయలు వేస్తున్నా. ఓకే, నూనె వేడాక ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఓకే. ఎన్ని ఆనియన్స్ తీసుకున్నా పప్పి? నేను చిన్నవి 4 తీసుకున్నాక. ఓకే, ఎందుకంటే ఇది ఏమంటారు కేజీ ఏమో ఉంది కదా మనకి పాయ. సో నేను ఇట్లా తీసుకున్నా 4. ఓకే, మీడియం సైజ్వి. సో మనం దాంట్లో ఆయిల్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి. మనము కొంచెం ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు వేసుకుంటాను నేను లైట్గా. ఓకే, మనము ఉప్పు కూడా చూసేసుకోవాలి. మనము కాయ ఉప్పు వేసినాం కదా, కర్రీలో కూడా చూసి వేసుకోవాలి. మనం కొంచెం సాల్ట్ వేస్తున్నా. చాలా మంది ఏం చేస్తారంటే నాన్ వెజ్ అని ఏదైనా ఉడకబెట్టినప్పుడు ఉడకబెట్టిన వాటర్ తీసేసి నార్మల్ వాటర్తో కుక్ చేస్తారు. విటమిన్స్ అన్ని ఆ వాటర్ని వెళ్ళిపోతాయి. అది మామూలుగా తిన్నట్టు ఉంటుంది. అదేంటంటే మనం ఆ వాటర్ కూడా యూజ్ చేసేసుకోవాలన్నమాట కర్రీలోనే. దాంట్లో కొల్లాజన్ కూడా స్కిన్కి చాలా బాగుంటుంది. ఏదైనా మటన్ ఉడకబెట్టినా ఏదైనా సరే ఆ సూపు వాటికే యూజ్ చేయాలి కర్రీలాగా. నేను కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా, టేస్ట్ కోసం బాగుంటుంది అనమాట. ఇట్లా వేస్తే కొంచెం పుదీనా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. ఓకే, ఇవి కూడా మొత్తం మగ్గాలన్నమాట. గోల్డెన్ కలర్ రావాలి మంచిగా మగ్గి. పాయ కుక్కర్లో వండుకుంటేనే బెస్ట్. కాకపోతే సూప్ కావాలనుకునే వాళ్ళు అట్లా కొంచెం ఒక 1 అవర్ ఒక ½ అవర్ చాలు, సూప్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఉడకబెట్టుకుంటే సూప్ కోసం కావాలంటే అట్లా చేయాలి. సూప్ అవసరం లేదు. డైరెక్ట్ కర్రీ చేయాలనుకుంటే కుక్కర్లో వేసుకుంటే అయిపోతుంది. లేదంటే చాలా టైం తీసుకుంటుంది మీకు నార్మల్గా చేసుకోవాలనుకుంటే. మగ్గాలి ఇప్పుడు ఇంకా కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత నేను అప్పుడు మనము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకోవాలి. ఓకే, లేదంటే బాగుండదు అనమాట. మనకి టేస్ట్ అన్నీ వచ్చేది ఇక్కడే. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వాటితోనే మనకి కూర అనేది టేస్ట్ ఉంటుంది. కొంచెము ఆనియన్ మగ్గిపోయింది, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. నేను ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది. చాలా కొంచెము బయట పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని రుబ్బుకుంటే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ అలా ఉంటుంది అనమాట. సాల్ట్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి టేస్ట్ మిస్ అవ్వదు, అట్లనే ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. బయట ఏదేదో వేస్ట్ చేస్తుంటారు. అవును, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. లేదంటే మొత్తం ఇట్లా పచ్చిగా ఉంటుంది కదా, పచ్చివాసన. అంటే అమ్మ వాళ్ళు ఏం చెప్తారంటే పసుపు డైరెక్ట్గా కర్రీలోనే వేస్తే
అదేంటి జాండీస్ వస్తాయి, పసుపు కలర్ అవుతాయి అంటారు కదా, నూనెలో మగ్గాలి పసుపు అంటారు పెద్దవాళ్ళు. నూనెలో మగ్గుతూనే మనకి జాండీస్ అనేది రావు. కొంతమంది ఏంటంటే కర్రీ పై నుంచి వేసేస్తారు, అలా వేసుకోవద్దు. అంటే పసుపు కూడా నూనెలో మగ్గాలి. ఇప్పుడు ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను అవి పాయ వేసేసుకుంటున్నాను. ఓకే, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పాయ వేసేసుకొని మొత్తము అంతా దీనికి పట్టేలా, అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా దీనికి పట్టేలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 10 minutes నూనెలో మగ్గియాలి. ఇది కూడా మొత్తం మంచిగా అలా కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి ఇట్లా మూత పెట్టేసి ఇట్లా ఒక 10 minutes మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే 5-10 minutes అంటే ఇక మనం అది ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసినాం కదా, అవి అన్నీ దానికి పట్టాలి ముక్కలకి. ఒక 5 minutes చూడండి. దాంట్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఇలా 2 స్పూన్ చెంచా, అదే ఒక 2 స్పూన్స్ కారం, అంటే వాళ్ళ స్పైస్, కారం, ఉప్పు 2 కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎప్పుడైనా. కానీ ఈరోజు ఏంటంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసినాను, ఆనియన్ కూడా వేసినాను కాబట్టి ఉప్పుని నేను కొంచెం ఉప్పు తగ్గించి వేసుకుంటాను. కారం వేసుకుంటాను. కావాలంటే మీకు సరిపోదనుకుంటే మనం తర్వాత వేసుకోవచ్చు. కారం అయితే నేను ఎప్పట్లానే 2 స్పూన్స్ వేస్తున్నా. ఇది నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది అనమాట, అందుకనే. అంటే వాళ్ళ మీ టేస్ట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు, మీరు స్పైసీనెస్ ఎంత తింటారు. కొంచెం ధనియా పొడి కూడా వేస్తున్నాను నేను, 1 స్పూను, ఇంకా 1 tablespoon. ఇప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. లాస్ట్లో మీ టేస్ట్ చూసి వేసుకోండి, యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో మొత్తం కర్రీ రెడీ అయిన తర్వాత. కొంచెం వేస్తున్నా, ఒకటి వేసి ఇట్లా కొంచెం లైట్ వేస్తున్నా, 1.5 స్పూన్. ఇది మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తము ఉప్పు కారం కలిసేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక కొద్దిసేపు 5 minutes అట్లా పెట్టుకుందాం. ఎందుకంటే ఉప్పు కారం కూడా ముక్కకి పట్టాలి కదా. కానీ చాలా అంటే మంట అనేది సిమ్లో పెట్టుకోండి, సిమ్గా మీడియంగా పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇందులో. ఇలా ముఖం మునిగేలా నీళ్ళు పోసుకొని కొంచెం సేపు మామూలుగా ఇట్లా మూత పెట్టి ఒక 20 minutes అట్లా ఉడికించిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేసేసి విజిల్ వేసి పెట్టుకుందాం. నేను ఇందులో పాయ ఉడకబెట్టిన సూప్ కూడా పోసానండి, చూపించలేదు, మర్చిపోయాను. ఉడికించిన పాయ వాటర్ ఉంది కదా, సూప్ ఉంటుంది కదా, ఆ సూప్ కూడా ఇప్పుడే పోసేసుకోవాలి. నేను ఆల్రెడీ పోసేసాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జుగులా పిండి వేసుకొని మనం అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అది ఇలా అట్లా నార్మల్గా మూత పెట్టేసుకొని ఒక 15-20 minutes నార్మల్గా ఉడికిద్దాం. చూడండి ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడే మనం చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయింది. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూసి వేసుకోండి, నాకు కొంచెం సాల్ట్ పడుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు లిక్విడ్గా ఉంది కాబట్టి మీకు ఇట్లా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. ఇంకా కొంచెం చిక్కబడినాక మీకు అర్థమైపోతుంది అంట, ముక్క ఉడికి చిక్కబడినాక కరెక్ట్ తెలిసిపోతుంది అనమాట మీకు ఎంత సరిపోయిందో సరిపోలేదని. అదిలా కూడా చూసుకొని వేసుకోండి. బాగా లిక్విడ్ ఉన్నప్పుడు ఉప్పు ఎక్కువ వేసేసుకుంటే అది దగ్గరికి అయినాక మీకు ఇష్టం అయిపోతుంది, సాల్ట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేదాకా పెట్టేస్తాను నేను. ఇప్పుడు ఇలా మొత్తం పెట్టేసుకున్నాను, విజిల్తో సహా పెట్టేసుకున్నా. ఒక 5-6 విజిల్ వచ్చేటట్టు చూసుకోవాలి, చాలా టైం తీసుకుంటుంది ఇది, అందుకే నేను ఒక 5-6 విజిల్కి అయిపోతుంది అనమాట. చూడండి ఉడికిన తర్వాత దగ్గరికి అయినాక గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని తీసేసుకోవడం అండి, సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసుకోవడం రెడీ అయిపోయిందండి. వేడి పాయ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటను గట్టిగా కొట్టండి. బాయ్ అండి అందరికీ.